తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నది అంటే ఏమున్నది, ఒక దిక్కు వేడిగా అసెంబ్లీ, ఇంకొక దిక్కు జాతరల హడావిడి నడుస్తుంది అంటారు అంతేనా. అయితే ఇప్పుడు ఇంకా ఎండాకాలం రాకముందే ఎండలు దంచుతున్నాయి. ఇక జాతర కోసం గుళ్ళకచ్చే భక్తుల తాకిడి సుతా బగ్గా ఉండుతోని యాదాద్రి గూడోళ్ళు ఏం చేసిరో చూడుర్రి. శుభరాత్రి ఎల్లకనే పోయి ఎండలు బగ్గ కొడుతున్నాయి పోర్రి. మధ్యాహ్నం పూట ఇంట్లోకెళ్ళి బయటికి పోతే చిటచిటమంటుంది ఒళ్ళంతా. ఇక ఇప్పుడు తీర్థయాత్రలకు పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయి కదా. దేవుడా నేను పరీక్షలు మంచిగా రాయాలి అని మొక్కుకోనికే ఇంట్లో అయ్యవ్వలు పిల్లల్ని తోలుకొని పోతారు, అంతేనా కాదా చెప్పుర్రి. ఇక అడిగి పోయినాక గుళ్ళ మంచిగానే ఉంటది గాని ప్రదక్షిణల కాడ కింద గుట్టకెళ్ళి పైకి పోయినప్పుడు బగబగ అంటాడు సూర్యుడు. ఇక మన కాళ్ళు మామూలుగా కాలవు పోర్రి. ఇగో గట్ల అవుతుందనే యాదాద్రి లక్ష్మీ నరసింహ సాములోరి గుళ్ళ ఒక మంచి ఉపాయం చేసిర్రు, చూడుర్రి గదేందో. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ సాములోరు గుడ్ల ఎండాకాలం వచ్చుడుతోని గుడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎండకెళ్లి ఉపశమనం పొందుడు కొరకు చలువ పందిర్లు, కూల్ పెయింట్, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసిర్రు ఆలయ అధికారులు. ये गाड़ियों के पास ఆహా చూసిర్రా, నడకదారి ఎండ తీవ్రతకు భక్తులకు కాళ్ళు కాలకుండా వైట్ కూల్ పెయింట్ బండల మీద పూసిర్రు. గటనే 150 రూపాయల ప్రత్యేక దర్శనం, ఇంకా బ్రేక్ దర్శనంకి వెళ్ళి పోయే భక్తుల కోసం ప్రత్యేక చలువ పందిర్లు ఏర్పాటు చేసిర్రు. ఓ ఎండకు భయపడి ఏం పోతాంలే అనుకునేటోళ్ళు ఏం బుగులు పడకుర్రి, కులాసాగా పోయిరారి.